సందర్భం ఉన్నా లేకపోయినా, సిచ్యువేషన్ డిమాండ్ చేసినా చెయ్యకపోయినా, కామెడీ స్కిట్లు, జబర్దస్త్ లాంటి స్కిట్లలో, మరో షో లాంటి స్కిట్లలో, నెక్స్ట్ సినిమా వేదికల మీద కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని దూషించుకుంటూ, ఆ రాజకీయ పార్టీని ద్వేషించుకుంటూ, ఆ రాజకీయ పార్టీలను మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద నీచమైన పంచులు వేసుకుంటూ మనం చూసాంగా. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా ట్రోల్ చేశారు. ఒక షోలో కూడా ఆమె ఎవరో ఇంకో యాక్ట్రెస్ కూడా సుమా షోలో దట్టు కమ్ము గిమ్ము అని హర్ నేమ్ ఈజ్ మేఘనా సార్ అని చెప్పి ఎగిలి చేసేలో కూడా మనం చూసాం. అంటే చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టకుండా ఇవి చాలా శృతిమించిపోయినాయి. అండ్ ఆ తర్వాత లైలా సినిమా అన్న వచ్చేసరికి ఆ శృతిమించిపోయి వద్దురా బాబు వీటికి అడ్డుకట్ట వేయాల్సిందే వీళ్ళు మరీ పరితెగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జగన్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ సినిమాలను సినిమాగే చూడాలనుకునే ఈ మరో సెక్షన్ 4 చెరువుల నీళ్లు దాపేసరికి, ఎన్ని చెరువులు? 4 చెరువుల మురికి నీళ్ళు దాపిన వాళ్ళకి నిజంగానే మరి తప్పదు. యాటికని ఇంత ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంత విచలివిడితనం ఎందుకు? సినిమాల వ్యవహారాలకు సంబంధించి ఆ సినిమాలుగా చూసుకోకుండా అసలు లైలా అనేది యాటికొచ్చి యాటికి పోయిన అసలు గాల్లో కలిసిపోయింది అది. సో ఆ దెబ్బ సినిమా వాళ్ళకి గట్టిగానే పడుతూ ఉన్నట్లుంది. ఇంటర్నల్గా సినిమా జర్నలిస్టులతో ప్రముఖులు కూడా ఇటువంటి చెదారం అన్ని ప్రోగ్రాంలు పెట్టుకుంటారు, వేరే సంబంధం లేకుండా రాజకీయ పార్టీలను లాగుతారు. మళ్ళీ ఏమన్నంటే మా వాళ్ళు ఇంకొక పేట 7 ఒకటే తక్కువ, ఎందుకు అంత నోటితోలు ఎందుకని సినిమా జర్నలిస్టుల దగ్గర కొందరు ప్రముఖులే చెబుతూ ఉన్నారు. మరి బ్రహ్మాజీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గానే స్పందించారు. బేసిక్గా ఆయన కూడా మామూలుగా పొలిటికల్గా చూసుకున్నామంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని బాగానే వ్యతిరేకిస్తారు. ఆఫ్ కోర్స్ వ్యతిరేకించకూడదని ఏం లేదు, ఆయన ఇష్టం. ఎవరెవరినైనా వ్యతిరేకించవచ్చు, ఎవరెవరినైనా సమర్థించవచ్చు, దానికి వేదికలు అనేవి ఉంటాయి. అటువంటి బ్రహ్మాజీ కూడా క్లియర్గా చెప్పారు కదా, పృథ్వీ తప్పు, ఏదో మాటలు ఎందుకు, ఆయన్ను వ్యతిరేకించిన వాళ్ళు, టార్గెట్ చేసిన వాళ్ళు కరెక్ట్ ముమ్మాటికి అని ఆయన బహిరంగంగా స్పందించారు. తాజాగా నిన్న ఒక సినిమా యూనిట్లో కూడా ప్రాసమనేనా ఎవరో ఒక అతన్ని తీసుకొని వచ్చి సినిమా యూనిట్ ఇలా సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడడం తప్పు అని చెప్పి వరుసగా ఇంత పొడుగు ఒక ప్రాసతో చెప్పించారుగా. సో మరి సినిమా వాళ్ళలో కూడా కాసింత క్రమశిక్షణ అలవాటు అవుతున్నట్లుంది, వాళ్ళకు కూడా కాసింత డిసిప్లిన్ అలవాటు అవుతూ ఉన్నట్లుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సినిమా పరంగా పెట్టుకుంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతుకుతారు, సినిమాని నమ్ముకున్న వాళ్ళు. అనవసరమైన రాజకీయాలు చూపిస్తే సంకనాకిపోతారనడానికి అదొక ఎగ్జాంపుల్ లైలా దెబ్బ. అండ్ ఒక కంపౌండ్కి సంబంధించినటువంటి హీరోలను పిలవాలి అన్న కొందరు సినిమా వాళ్ళు భయపడే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళ భజన చేయాలి, ఇంకా ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన భజన చేయాలి, ఈ కథలన్నీ ఉంటాయి. సో సినిమా వాళ్ళైతే ఇంక ఇటువంటివి మనం అలో చేయకూడదని చెప్పి గట్టి నిర్ణయానికి అయితే వచ్చారట. ఎన్ని రోజులు ఉంటారో, ఏ సినిమా వాళ్ళు ఉంటారో చూడాలి. బట్ లైలా దెబ్బ అయితే గట్టిగానే పడింది. నెక్స్ట్ షోలు ఉన్నాయి, కొన్ని షోలు మైట్ బి నెక్స్ట్ వాళ్ళను కూడా దారిలోకి తెస్తారేమో. వాళ్ళు కానీ శృతిమించారు, ఇంకోసారి అటువంటివి ఏమైనా రిపీట్ అయితే వాళ్ళు కూడా దారిలోకి వచ్చే పరిస్థితి ఉంటుందేమో, చూడాలి మరి.